వైజాగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించారు. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒక స్టేడియానికే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల కూడా వైఎస్ఆర్ పేరును తొలగించారు. అనేక చోట్ల వైఎస్ విగ్రహాలను తగలబెట్టడం కానీ ధ్వంసం చేయడం కానీ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మరి? మొదటి నుంచి వారికి పరిపాలన మీద అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయింది. పరిపాలన మీద కానీ లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానీ ఏదైనా చేయాలనేటువంటి తపన కానీ ఇవేవి లేవు. ఎలాగన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అసలు ఆ పేరే కనబడకుండా చేయాలనేటువంటిది వారి తాపత్రయం. సో అందులో భాగంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో ఆయన పేరు తొలగించారు. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టారు. ఇలాగ అనేక చాలా దగ్గర డ్యామేజ్ చేశారు. చాలా రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చాయి. ఇది మొన్న ప్రభుత్వంలో దాని పేరు తొలగించారు. ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు. అనేక పథకాలకు పేర్లు తొలగించారు. సరే, వారి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ఇంటర్నేషనల్ స్టేడియంకి పేరు పెట్టింది ఆ రోజు ప్రభుత్వం కాదు, ఏదో మొన్న మేము అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి పేరు కాదు. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేటువంటిది బీసీసీఐ కింద ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండదు. బీసీసీఐ కింద ఉన్నప్పుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కారకులు ఎవరు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో చేసిందా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. అందుకనే దానికి నిరసనగా రేపు ఉదయం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదైతే స్టేడియం దగ్గర ఉందో ఆ స్టేడియంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఒక ప్రొటెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 9:30కి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. ప్రధాన డిమాండ్ ఏంటి సార్? ఏం లేదు, మా పార్టీ తాలూకు డిమాండ్ కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తాలూకు డిమాండ్ కానీ ఆ పేరును కొనసాగించాలి. కొనసాగించేంత వరకు కూడా ఈ నిరసనలు అనేటువంటివి తెలియజేస్తాం. అసలు ఎటువంటి ఆలోచన మీకు వచ్చిందా అనేటువంటిది కూడా ప్రజలు వారి సమాధానం చెప్పాలి. గతంలో చూస్తే సీతకొండ దగ్గర చూశారు, అలాగే విశాఖపట్నం ఫిలిం నగర్ క్లబ్లకు సంబంధించి ఒక ల్యాండ్కు వైఎస్ఆర్ పేరును తొలగించారు. ఇలా తొలగించుకుంటూ పోతే ఇటువంటి రాజకీయానికి ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు, వైఎస్ఆర్ పేరు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించేస్తే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టాం, 165 అడుగులు పెట్టి దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక పెద్ద విజయవాడ నడిబొట్టును పెట్టాం. రావడమే అంబేద్కర్ గారిని ఏమి చేయలేరు కాబట్టి కింద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వారు ధ్వంసం చేశారు. తర్వాత అనేక ఇన్సిడెంట్స్ ఇలాంటివన్నీ చూసాము. సో ఇవన్నీ చూసిన తర్వాత ఫిల్మ్ నగర్ క్లబ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, లేదా సీతకొండ దగ్గర ఆ రోజు ఒక వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేస్తే అక్కడ ఆయన పేరు తొలగించారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు, వైఎస్ఆర్ పేరు కనబడకపోతే మా రాజకీయంగా మాకు ఇబ్బంది ఉండదు, ప్రజలు మర్చిపోతారు అని అనుకునేది వాళ్ళ అమాయకత్వం. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది, వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని తొలగించేటువంటి శక్తి కానీ లేకపోతే ఆ ధైర్యం కానీ ఆ దమ్ము కానీ నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. సో దాన్ని పేర్లు తొలగించేంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు మర్చిపోతారనుకుంటే వారి అమాయకత్వం. ఏదేమైనప్పటికీ దానికోసం పార్టీ ఫైట్ చేస్తుంది. ప్రజలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దానికి ఈ నిర్ణయాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారని చెప్పి నేనైతే అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ పేర్లు తొలగించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఆయనకి ఏంటంటే ఆయన ఏమీ చేయడం చేత కాదు, రెండోది ఎవరికి పేరు రాకూడదు, ఆయన తాలూకా సిద్ధాంతం. 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఒక స్కీమ్ చెప్పమనండి, ఆరోగ్యశ్రీ లాంటిదో, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిదో, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు లాంటిదో, గ్రామ సచివాలయాలు లాంటిదో, లేకపోతే ఇంకోటో మేము చేసినటువంటి కార్యక్రమాలు లాంటి ఒక స్కీమ్ చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈ పథకం గుర్తొస్తుందని. ఏమీ గుర్తురాదు. మరి అలాంటి వాడికి ఏముంటుంది, ఎవరికి పేరు రాకూడదు, చివరికి ఎన్టీ రామారావు గారు కూడా పేరు రాకూడదు అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు, ఆ గౌరవాన్ని ఇచ్చారు. సో ఇటువంటిది మనసు అనేటువంటిది పెద్దది ఉండాలి తప్ప ఇలాంటి చిన్న స్థాయి ఆలోచనలు, ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో ఉంటే సరే. మనం 4 సార్లు కాదు 40 సార్లు ముఖ్యమంత్రి చేసినా కాకిలా కలకాలం బ్రతికే కన్నా కొంగలాగా హంసలా 6 నెలలు బ్రతికి చాలని అంటారు. సో ఈ రకమైనటువంటిది ఆలోచన చేస్తే మంచిది అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును యథావిధిగా క్రికెట్ స్టేడియానికి పెట్టాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, దానిలో భాగంగా రేపు ఉదయం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన స్టేడియం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.